ఇచ్చిన అంశము కుల నిర్మూలన కాదు, మతము మతతత్వము. పైనుంది అంశం. సుధాకర్ గారు కూడా నాకు మతము మతతత్వం మీదనే మాట్లాడమని కోరడమైంది. నేను ఈ మీటింగ్కు, ఈ సమ్మేళనానికి వచ్చేటప్పుడు నా కొడుకు నన్ను ఒక ప్రశ్న వేసినాడు, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని. మంగళగిరిలో నాస్తిక సమ్మేళనాలు జరుగుతున్నాయి, నేను ఆ సమావేశానికి పోతున్నా అని చెప్పిన. మీరు కమ్యూనిస్టులు, మీకు మతం పట్ల, దేవుని పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. అట్లాగే నాస్తికులకు కూడా మతం పట్ల, దేవుని పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళు కూడా కలిగి ఉంటారు. మీరందరూ ఒక చోట గుమిగూడి మాట్లాడుకోవడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి అని అడిగినాడు నన్ను. నాకు కూడా లాజికే అనిపించింది. అంటే వాని అర్థం ఏమిటంటే, మీరు అసలు రంగస్థలంలోకి పోకుండా మీ చోదక శక్తులు ఎక్కడున్నాయో మీకు పనికొచ్చే, మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, మతం పట్ల కానీ లేదా కమ్యూనిస్టు తత్వం పట్ల కానీ ఆ సిద్ధాంతాన్ని తీసుకుపోవలసినటువంటి చోదక శక్తులు ఎక్కడున్నాయో వాళ్ళను అన్వేషించకుండా, వాళ్ళకు చెప్పకుండా మీరు ఒకంత నిర్లక్ష్యం వహిస్తున్నారేమో అనేటువంటి మాట, మనము అనేటువంటి స్పృహ కూడా నాకు వచ్చింది. మనకు బయట విద్యార్థులు, యువజనులు ఎంతోమంది ఉన్నారు, లేదా అటు ఇటు కొట్టుమిట్టాడేటువంటి ఏటు తేల్చుకోలేనటువంటి యువత కూడా ఉంది. వాళ్ళందరి దగ్గరికి పోవాల అనేటువంటి ఆవశ్యకతను అందరము గుర్తించడంలో విఫలమైపోతున్నాం. సరే, అది ఒక అంశము. నేను ఇది మొదటిసారి రెండు రోజులు ఇక్కడ పాల్గొనడం. ఇంతకుముందు గతంలో ఒకసారి వచ్చిన, ఒక గంట అట్లా ఉండిపోయినా. ఈ సమ్మేళనాలలో నేను గమనించింది ఏంటంటే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మార్క్సిజం చుట్టూ మన ఉపన్యాసాలు తిరుగుతున్నాయి. మతం గురించి మార్క్స్ ఏమనుకున్నాడు అన్నటువంటిది ఒకటి మనం తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే చాలామంది మార్క్స్ మతమును మత్తుమందు అన్నాడని చెప్పేసి ఆ మాటతో ఆపేస్తున్నారు. అది నిజంగా మార్క్స్ను మిస్ఇంటర్ప్రిట్ చేయడం అన్నా అవుతుంది, లేదా మార్క్స్ను వక్రీకరించడం అన్నా అవుతుంది. మార్క్స్ అదొక్క మాటే చెప్పలే, మతం మత్తుమందు అనే మాటే చెప్పలే. దానికి ముందు చెప్పినాడు, దానికి వెనుక చెప్పినాడు. అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, తల తీసేస్తున్నాం, కింద పార్ట్ తీసేస్తున్నాం, మధ్యలో ఏదో ఒక పదాన్ని పట్టుకొని మార్క్స్ మతం మందు అన్నాడని చెప్పేసి అనేక విమర్శలు మన మీద వచ్చేందుకు మనమే కారణం అవుతున్నాం అనేటువంటిది నాకు వస్తున్నటువంటి సందేహం. నిన్న మొన్నటి నుంచి కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మార్క్స్ మతం మత్తుమందు అన్నాడని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి చర్చలు. మార్క్స్ మతం గురించి ఏమన్నాడు, ఏం ఆలోచన చేసినాడు? మార్క్స్ ఏమన్నాడంటే, మనిషే మతాన్ని సృష్టించినాడు, మతం మనిషిని సృష్టించలేదు. ఇది మతం విమర్శ యొక్క పునాదిగా ఉండాలి. దాని అర్థం ఏంటి? మీకందరికీ స్పష్టం వివరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనిషే మతాన్ని సృష్టించినాడు, మతం మనిషిని సృష్టించలే. మీరు చెప్తారు కదా, మనిషే దేవుణ్ణి సృష్టించినారు,
దేవుడు మనుషులను సృష్టించలేదనేది మీ స్లోగన్. మార్క్స్ చెప్పినటువంటిది అది. ఎటువంటి మనుషులు మతాన్ని సృష్టించినారు, ఏ పరిస్థితులలో మతాన్ని సృష్టించినారు? తన్ను తాను అర్థం చేసుకోలేనటువంటి మనిషి, తన్ను తాను కోల్పోయినటువంటి మనిషి మతాన్ని ఒక స్వీయ చైతన్యంగా గుర్తించినాడు. తను తాను అర్థం చేసుకోలేకపోవడం అంటే ఏంటి అంటే మన ముందున్నటువంటి ప్రకృతి నియమాలు. ఎందుకంటే మనిషి ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల కంటే అన్నిటికంటే బలహీనుడు. గద్దలాగా పదునైన చూపు ఉండదు మనిషికి. గద్ద ఎంతో పైనుంచి చూస్తుంది. జింకలాగా పరిగెత్తే వేగం ఉండదు. లేకపోతే సింహానికో పులికో ఉన్నటువంటి పంజా ఉండదు. మనిషికి ఉన్నటువంటిది ఒకే ఒకటి ఏంటంటే మనిషి ఆధిపత్యం ప్రకృతి మీద సాధించడానికి మేధస్సు. ఆ మేధస్సు కూడా క్రమంగా అంటే మానవుని మేధస్సులోని చైతన్యం క్రమంగా పెరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రకృతిని, ఈ నియమాలను, ఈ సృష్టిలో లేకపోతే ఈ ప్రపంచంలో తన స్థానాన్ని తెలుసుకోలేనటువంటి వ్యక్తి స్వీయ చైతన్యంగా మతాన్ని స్వీకరించినాడు, మతాన్ని సృష్టించినాడు. తన్ను తాను పోగొట్టుకున్న వ్యక్తి అంటే ఏంటి? వాడికి అర్థం కాల. నేను సృష్టి చేసినది, నేను ఉత్పత్తి చేసినది నాకు దక్కకుండా పోతుంది, అదే ఎవరి పాలో అవుతుంది అంటే మనిషి పరాయీకరణ చెందుతూ ఉన్నాడు. ఇక్కడ తాను సృష్టి చేసినది, తాను ఉత్పత్తి చేసింది తనకు దక్కకపోగా ఎవరికో దక్కుతుంది అనేటువంటి పరాయీకరణ చెందిపోతున్నటువంటి నేపథ్యంలో మనిషి వాడికి ఎక్కడ ఏం దొరకలే ఇంకా. అందుకని అది ఒక స్వీయ చైతన్యంగా మతం సృష్టించబడింది. అందుకే ఏమంటాడు మార్క్స్, మతం అనేటువంటిది అణిచివేయబడ్డ జీవుల నిట్టూర్పు లేదా ఓదార్పు. అణిచివేతకు గురైనటువంటి వాడికి ఎక్కడ ఏది ఎతకడానికి ఎక్కడ దొరకకపోతే అది ఒక నిట్టూర్పుగా, ఒక ఓదార్పుగా అనిపించింది. హృదయం లేని ప్రపంచంలో హృదయము, ఆత్మ లేని పరిస్థితులలో ఆత్మ. మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులకు ఆత్మ ఉండదు, కానీ వీని మీద ప్రభావం పడుతుంటుంది, వీని జీవితాన్ని శాసిస్తుంటుంది. వాడికి ఎక్కడ ఏమీ తీసుకోవడానికి లేదు. అందుకని హృదయం లేని ప్రపంచంలో హృదయము, ఆత్మ లేని పరిస్థితులలో ఆత్మ, అది ఒక ప్రజలకు మత్తుమందు అన్నాడు. మత్తుమందు అంటే మనం మత్తుమందనే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాడికి దిక్కు లేదు, దివానం లేదు, వాడి సమస్యకు పరిష్కారం దొరుకుతలేదు, ఎక్కడో ఒకసారి ఉపశమనం కలగాలి. ఉపశమనం అంటే మత్తు తీసుకుంటే కాసేపు మనం అన్నీ మర్చిపోతాం, లేదా ఉపశమనం పొందుతుంది. మన బాధలకి, మన కష్టాలకి కారణం తెలియనప్పుడు వాడు భ్రమపూరితమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ భ్రమపూరితమైనటువంటి ఆనందాన్ని పోగొట్టాలంటే నిజమైన ఆనందాన్ని ఇవ్వాలా అంటే మతాన్ని రద్దు చేయమని కోరడం అంటే మతానికి ఇచ్చేటువంటి భ్రమపూరిత ఆనందం కాకుండా నిజమైన ఆనందాన్ని కోరుకోవడమే, నిజమైన ఆనందాన్ని డిమాండ్ చేయడమే. ఏ పరిస్థితులైతే సమాజంలో, ఏ కండిషన్లు అయితే సమాజంలో అట్లాంటి భ్రమపూరితమైనటువంటి ఆనందాన్ని జనింపజేస్తున్నాయో ఆ పరిస్థితులను మార్చడం ద్వారానే అతనికి నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఇది మార్క్స్ చెప్పినటువంటిది మతాన్ని గురించి.
అంటే మొత్తం ఎటువంటి పరిస్థితుల్లో మనిషి అట్లాంటి మతాన్ని సృష్టించుకున్నాడు అనేటువంటి దానికి మతాన్ని గురించి మార్క్స్ చెప్పినటువంటిది. నిజానికి మతాన్ని గురించి మార్క్స్ నాకు తెలిసినంత వరకు ఎక్కువగా మాట్లాడాల. ఎందుకంటే ఆయన దృష్టి, ఆయన మెథడాలజీ అంతా డైలెక్టికల్ మెటీరియలిజము, హిస్టారికల్ మెటీరియలిజం కాబట్టి ఆయన పంతా ఆయనలో పోయినాడు. ఈ మాటలు కూడా ఎక్కడ చెప్పినాడంటే ఏ కాంట్రిబ్యూషన్ టు క్రిటిక్ ఆఫ్ హెగెల్ ఫిలాసఫీ ఆఫ్ రైట్ అనేటువంటి 1844లో ఆయన రాసినటువంటి పుస్తకంలో మతానికి సంబంధించినటువంటి ఈ భావనను మార్క్స్ వ్యక్తపరిచినాడు. అంటే మార్క్స్ అభిప్రాయం ఏంటంటే మనం మతాన్ని ఊరికే సూపర్ఫిషియల్గా నిందించడం ద్వారానో లేకుంటే దేవుణ్ణి విస్మరించడం ద్వారానో మతం సృష్టించినటువంటి భ్రమలను మనం పోగొట్టలేము. ఆ భ్రమలకు కారణమైనటువంటి కండిషన్స్ను మార్చడం ద్వారానే అటువంటి భ్రమలను పోగొడతామని చెప్పేసి ఒక కార్యాచరణ పద్ధతిలో కార్యక్రమం ఉండాలనేటువంటి భావన మార్క్స్ది. అంత బాగా చెప్పినాడు మార్క్స్. ఎందుకంటే ఏది గాలిలో నుంచి పుట్టదు. ఎక్కడ కూడా ఏదైనా కానీ అది సైన్స్ అయినా లేకపోతే మార్క్సిజం అయినా లేకపోతే మతమైనా ఇంకొకటైనా గాలిలో నుంచి పుట్టదు. అది మన మానవ జీవన పరిస్థితుల నుంచే పుడుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే చారిత్రక భౌతికవాద నియమాలను దృష్టిలో పెట్టుకొని ఆ అవగాహన నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మతం ఏం చేస్తుంది? మతాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మనము ఇప్పుడు మనధర్మశాస్త్రం ఉంది. మనం ఏం చెప్పినాడో అందరికీ తెలుసు. స్త్రీకి స్వాతంత్రం లేదు, శూద్రుడు చదువుకు అనర్హుడు, వేదం వినరాదు, చదవకూడదు. వాని కర్తవ్యమేమి, వాని ధర్మం ఏంటంటే పైన ఉన్న 3 వర్ణాలకి సేవ చేయడమే వానికి స్వభావతగా వచ్చినటువంటి సహజంగా వచ్చినటువంటి ధర్మం అని చెప్తాడు. అంటే స్త్రీల పట్ల, శూద్రుల పట్ల మనువు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు ఇవి. శూద్రునికి వేరే పని ఏం లేదు, ద్విజీలకు సేవ చేయడం మాత్రమే శూద్రుని యొక్క పని. ఇది స్థూలంగా మనధర్మశాస్త్రం చెప్పినటువంటిది. ద్విజులు అంటే ఎవరో మీకు అందరికీ తెలుసు. మనమందరము అమ్మా నాన్నకు ఒక్కసారే పుడతాం, కానీ ద్విజులు 2 సార్లు పుడతారు. ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నకు పుట్టడము, రెండోసారి ఉపనయనం చేయడం అనేటువంటిది అది ద్విజులకు మాత్రమే ఉంటుంది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళకే ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే, మా బేసిక్ ప్రశ్న ఏంటంటే, మనువు ఏమన్నా ఒక చెట్టు కింద కూర్చొని వీళ్ళు ఇట్లా ఉండాలా, బ్రాహ్మణులు ఇది చేయాలా, భౌతిక కార్యకలాపాలు చేయాలా, తపస్సు చేయాలా, శమం దమం లాంటి కార్యక్రమాలు చేయాలా, రాజులు దరిద్రుని పాలించాలా, యుద్ధంలో వెనుగు తిరిగిపోకుండా ఉండాలి, పరిపాలన చేయాలని చెప్పేసి, వైశ్యులు వ్యాపారం చేయాలా, పొలాలు దున్నాలని చెప్పేసి, శూద్రుడు ఈ 13 వర్ణాలకి సేవ చేయాలని చెప్పేసి ఏమన్నా ఒక చెట్టు కింద కూర్చొని రాసినాడా? ఆయన కూడా ఈ శ్రేణీకృత సమాజాన్ని చూసి దీనికి విభజన చేయడానికి కావలసినటువంటి ప్రాతిపదిక ఉండాలి కదా. గాల్లోంచి ఏది రాదు కదా. మనువు చెట్టు కింద కూర్చొని రాసినాడంటే నేను ఒప్పుకోను, అది వేరే విషయం. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఒప్పుకుంటారంటే నేనేం చేయలేను. అంటే మనువు ఇట్లా రాయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆనాడు అమలులో ఉన్నటువంటి ఉత్పత్తి వ్యవస్థ. వర్ణ వ్యవస్థను ఏ దృష్టితో చూడాలి మనము? ఒక ఉత్పత్తి వ్యవస్థగా చూడాలి మనం. కేవలము 4 విభాగాలుగా చేయడం అనేటువంటిది కాకుండా ఒక ఉత్పత్తి వ్యవస్థ. ఎవరు అదనపు విలువను పొందుతారు, ఎవరు శ్రమ చేయాలి,
ఎవరు సేవ చేయాలి అనేటువంటిది నిర్ణయించి ధర్మశాస్త్రంగా రూపొందించాలంటే ఆ ఉత్పత్తి, అదనపు ఉత్పత్తి ఎవరైతే పొందుతున్నారో, వాళ్ళు ఎవరైతే లాభం పొందుతున్నారో ఆ స్థితిని యథాతథంగా అమలు చేయడం కోసం కావాల్సినటువంటి నీతి సూత్రాలు, ధర్మ సూత్రాలు ఆటోమేటిక్గా సమాజం భౌతిక పరిస్థితుల నుంచి, ఆనాటి ఉన్నటువంటి ఉత్పత్తి వ్యవస్థ పరిస్థితుల నుంచే ఉత్పన్నమవుతాయి. ఆ నేపథ్యంలోనే మనుధర్మ శాస్త్రం కూడా వచ్చింది. మను ఒక వ్యవస్థను, ఉత్పత్తి వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని రాసినాడు. మనం అట్లా అర్థం చేసుకోవాలి. లేకుంటే మనకు కూడా ఏం ఆధారం? ఊరికి చాలా ఈజీగా చెప్పచ్చు. బ్రహ్మ ముఖము నుంచి బ్రాహ్మణులు పుట్టినారు, బాహువుల నుంచి క్షత్రియులు పుట్టినారు, తొడల నుంచి వైశ్యులు పుట్టినారు, పాదాల నుంచి తిప్పి తిప్పి చెప్తారు. పురుష సూక్తం, ఋగ్వేదంలో పురుష సూక్తం కానించి, మనుస్మృతి కానించి, భగవద్గీతలో అంటే నేనే అన్నాడు అనుకో, అక్కడ భగవంతుడు అంటే కృష్ణుడు నేనే అన్నాడు. అంటే ఏదైనా కానీ గాలిలోంచి ఉత్పన్నం కాదు. మనం అట్లా వర్ణ వ్యవస్థ చేయడానికి, వర్ణ వ్యవస్థను లో ఎవరెవరి బాధ్యతలు ఏంటి, ధర్మాలు ఏంటి అని నిర్ణయించడానికి కూడా ఒక ఉత్పత్తి వ్యవస్థే కారణమైంది. వర్ణ వ్యవస్థను మనం ఆ రకంగా చూడాలి. ధర్మశాస్త్ర రూపమైనా లేకపోయినా మతం ఏం చేస్తుంది? నాకెందుకంటే ఒక 15-20 నిమిషాలు అన్నారు మేడము. నేను ఇప్పటికి ఎంతసేపు అయితే తెలియదు, ఒక అర్ధగంట, ఇంకా ఒక 20 నిమిషాల్లో ముగిస్తా. సార్ వచ్చి ఉన్నాడని చెప్పేసి ముందే హెచ్చరిక చేస్తున్నారు. మతం అనేటువంటిది ధర్మశాస్త్ర రూపంలో ఉంటుంది, తాత్విక ముసుగు కూడా వేసుకుంటుంది. ఏ ముసుగులో ఉన్నా మతతత్వం ఏమిటంటే అది మతం రూపంలో ఉండి, తాత్విక రూపంలో ఉండి, ధర్మశాస్త్ర రూపంలో ఉండని, ఇతిహాస రూపంలో ఉండని, దేవుని రూపంలో ఉండని, ఏ రూపంలో ఉన్నా కానీ మతం అనేటువంటిది అసమానతలను సమర్థిస్తుంది. అసమానతలను యథాతథంగా ఉంచాలని చూస్తుంది. సారాంశంలో ఏంటంటే ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో, ఎవరైతే శ్రమ ఫలాలను దోచుకుంటున్నారో వాళ్లకు ఒక భావజాలంగా మతం ఉంటుంది. అది తత్వశాస్త్ర ముసుగు కూడా వేసుకుంటుంది. మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనుధర్మ శాస్త్రాన్ని మనము ధర్మశాస్త్రంగా పేర్కొంటే భగవద్గీతను తత్వశాస్త్రంగా కూడా పేర్కొంటున్నారు. శ్రీకృష్ణుడు చెప్పినాడని చెప్పేసి మహాభారతంలో ఈ వల్ల సైన్యము, ఆ వల్ల సైన్యము మధ్యలోకి వచ్చినారు. అర్జునుడు చూసినాడు, ఇట్లా నా బంధువులు, నా మిత్రులు, నా చిన్నాయనలు, నా పినతండ్రులు, నా పెద్దతండ్రులు, నా స్నేహితులు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని చంపి నేను యుద్ధం చేయాలన్నా బావా అని శ్రీకృష్ణుని అడుగుతారు. మనం ఒక రకంగా చూస్తే ఇది చాలా ఆశాస్పదం అనుకుంటాం. యుద్ధానికి పోయినారు, శంఖాలు పూరించినారు, ఇంకా యుద్ధం మొదలు పెట్టాలి, మధ్యలో పోయి అందరిని చూసి నేను యుద్ధం చేయనని అంటే ఈయన ఇంత ధర్మతత్వము, ఈ తత్వం బోధించేంత వరకు వాళ్ళు యుద్ధం చేయకుండా ఉన్నారంటే ఆశాస్పదం అనిపిస్తుంది. కానీ గీతాకారునికి ఒక స్పష్టమైనటువంటి పర్పస్ ఉంది. తాను ఏదో చెప్పాలనుకున్నాడు, యుద్ధాన్ని సాకుగా తీసుకున్నాడు. తాను చెప్పాలనుకున్నది వర్ణ వ్యవస్థను తిరిగి మనుధర్మ శాస్త్ర రూపంలో కాకోకుండా శోభలుగా భక్తి రూపంలో, ధ్యాన రూపంలో, యోగ రూపంలో, స్థితప్రజ్ఞత రూపంలో, అన్ని రూపాలలో ఎన్ని రూపాలలో చెప్పాలో అన్ని రూపాలలో చెప్పడానికి గీత ప్రయత్నం చేసింది. వర్ణ వ్యవస్థను అంటే వర్ణ వ్యవస్థను ఎందుకు కాపాడాలనుకుందంటే వర్ణ వ్యవస్థ యొక్క పునాదులు కదిలిపోతాయేమో అనేటువంటి భయం ఆనాడు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థను కాపాడేటువంటి ధర్మశాస్త్రవేత్తలకు, లేకపోతే దాని నుంచి ప్రయోజనం పొందేటువంటి వాళ్లకు ఒక అనుమానము, భయం పట్టుకుంది. ఆ భయం ఎవరి వల్ల వచ్చింది? ఆ భయం ఎవరి వల్ల వచ్చిందంటే బుద్ధిని వలన వచ్చింది, లోకాయతుల వలన వచ్చింది. ఏదైతే వర్ణధర్మం చెప్తుందో ఆ వర్ణధర్మానికి, లేకపోతే కర్మకాండాలకు, యజ్ఞ యాగాలకు వ్యతిరేకంగా లోకాయుతుడు బుద్ధుడు చేసినాడు. కాబట్టి
ఇది ఎక్కడ శిథిలం అయిపోతుందో అని చెప్పేసి యుద్ధం సాకుతో గీతాకారుడు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి చేస్తాడు. ఎందుకంటే చాలా మనల్ని ఈడ్చుకొని పోయేటట్టు ఉంటుంది, లాజికల్గా ఆలోచన చేస్తే పిచ్చి పడుతుంది. యుద్ధంలో నిలబడుకుంటాడు, నేను యుద్ధం చేయనంటాడు అర్జునుడు. ఏం చెప్తాడు కృష్ణుడు? నైనా నువ్వు యుద్ధం చేయాలా, నువ్వు క్షత్రియుడిని, నీది క్షత్రియ ధర్మం అంటాడు. ఇంకా ఏం చెప్తాడంటే చచ్చేదెవరు చంపేదెవరు, చచ్చేది నేనే చంపేది నేనే. ఇదెక్కడి మాయరోగం? ఎట్లా అర్థమవుతుంది? ఎవడో ఒకటి చంపబడాలా, ఎవరో ఒకటి చంపాలా. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? చంపేదెవరు చచ్చేదెవరు, నేనే చంపేది నేనే చచ్చేది. అర్జునునికి సందేహం రాలా, చంపేదెవరు చచ్చేదెవరు అన్నప్పుడు యుద్ధం ఎందుకు చేయాలా, యుద్ధం అసంగతం కదా, యుద్ధం అప్రస్తుతం కదా అని అర్జునుడు అడగనీయలా గీతాకారుడు. అర్జునుడు అడగలేదనుకుంటే గీతాకారుడు అడగనీయలే. అంటే దానికి ఒక మాట చెప్పినాడు, ఈ శరీరమే చచ్చేది, దేహం చస్తుంది, ఆత్మ చావదు. అంటే దేహానికి విలువ లేదు. పోనీ ఆత్మనైనా దేహాన్నైనా వెంటనే ఎందుకు చంపాలి? ఆత్మ చావనప్పుడు అసలు యుద్ధమే ఎందుకు? దానికి ఆయన చెప్పడం ఈయన వినడం అంతేగాని లాజికల్ కన్క్లూజన్ కోసం అర్జునుడు కూడా ప్రయత్నం చేసుకుంటూ ఆయన చెప్పుకుంటూ పోతుంటాడు, ఈయన వింటూ ఉంటాడు. అక్కడక్కడ ఏదైనా సందేహం వస్తే అడుగుతూ ఉంటాడు. నిజంగా అసంగతమైన యుద్ధం ఎందుకు? ప్రలోభ పెడతాడు, నువ్వు క్షత్రియునివి, నీ ధర్మం నువ్వు పాటించు, అర్జున నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకపోతే చూడు అక్కడ మహారథులు అందరూ ఉన్నారు, మహాసైన్యం ఉంది, ప్రజలు బయట నుంచి చూస్తుంటారు, నేను పిరికిపాడు అంటారు, చిరకాలం నువ్వు అపఖ్యాతి పాలవుతావు, నువ్వు మరణించినా కానీ నీకు ప్రాప్తి దొరకదు, నువ్వు యుద్ధం చేయాల్సిందే, ఇది నీ ధర్మం అంటే ఆడ ధర్మం స్థాపన చేస్తున్నాడు. క్షత్రియుని ధర్మం ఏంది? యుద్ధం చేయట, రాజ్యం చేయట అని. దీన్ని మనం అదే శూద్రులకు వర్తిస్తే శూద్రుని ధర్మం ఏంది అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. శూద్రుని ధర్మం ఏంది? పై 3 వర్ణాలకి సేవ చేయడం. అంటే క్షత్రియ ధర్మం నువ్వు చేస్తే ముందు ఒక మాట చెప్పిస్తాడు, యుద్ధం చేస్తే వర్ణ సంకరం జరిగిపోతుంది అని. ఆ భయం పట్టుకుంది. వర్ణ సంకరం అంటే ఏంటి? 4 వర్ణాలు ఎక్కడ చెదిరిపోతాయో అన్నాడు. నువ్వు యుద్ధం చేస్తే వర్ణధర్మం నిలబడుతుంది. ఎందుకంటే నీ ధర్మం క్షత్రియుని కాబట్టి నీ ధర్మం యుద్ధం చేయాల్సినటువంటి. యుద్ధం చేస్తే నీ ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాడు. దాన్ని తిరగదిప్పి మనం శూద్రుని దగ్గరికి వస్తే శూద్రుని ధర్మం ఏంది? పై 3 వర్ణాలని సేవ చేయడం. అంటే ఒకసాట ప్రతిపాదన ఒకటి చేస్తాడు, ఇంకొక సాట నొక్కింపు, ఒత్తిడి ఇంకొక సాట ఉంటుంది. అట్లా మాయ చేస్తుంది గీత, మాయ చేస్తుంది. సగం అబద్ధము సగము నిజము చెప్తుంది. సూటిగా ఇక్కడ చెప్పదు. నిష్కామ కర్మ చేయంటుంది. నిష్కామ కర్మ ఎట్లా చేస్తారు? చేయంటుంది గీత. ఫలితం లేకుండా పని చేయడం ఏంటి? పోనీ ఆ మాట మీద నిలబడినాడా? కృష్ణుడైనా నిలబడినాడా? లేదు. ఎంతకు చెప్పకపోతే నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి పని ఉంది, నిష్కామ కర్మతో చేయని చెప్పినా చూసినా, స్థితప్రజ్ఞుని లక్షణాలన్నీ చెప్పినా గీతలో లాస్ట్కి ఏమంటాడంటే, నువ్వు పిచ్చి నీకు ముదిరిపోయింది, నువ్వు యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది, యుద్ధంలో మరణిస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది, ఇక్కడ రాజ్యభోగం పొందుతావు, నువ్వు యుద్ధం చేస్తే అక్కడ స్వర్గం పోతావు, అక్కడ కూడా రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ ఇలాంటి అప్సరసలు అందరూ ఉంటారు, వాళ్ళతో యూ కెన్ ఎంజాయ్ అనొచ్చు అంటాడు. అంటే ఇక్కడ ప్రలోభం పెట్టినట్టే కదా. అదే నిష్కామ కర్మకి శూద్రుల దగ్గరికి తీసుకొచ్చేది ఏం చేస్తాడు? వాళ్ళైతే నిష్కామ కర్మ ఫలితం లేకుండానే, ఫలం ఆశించకుండానే శూద్రులు కర్మ చేయాలి. దోషం ఉన్నా సరే స్వధర్మమే ఆచరించాలి. ఎంత మంచిదైనా సరే పరధర్మం ఆచరించకూడదు. అంటే ఎటు తిరిగి వర్ణ వ్యవస్థనే బోధిస్తాడు. దాని కర్మ సిద్ధాంతాన్ని కూడా ప్రకటిస్తాడు, బోధిస్తాడు. సగం అబద్ధం సగం సత్యం. ఏం చెప్తాడు? జాతస్య హి ధ్రువ మృత్యు,
ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టుక తప్పదు. ఇందులో సగం మనకి బాగా అర్థమవుతుంది, అనుభవంలోకి ఉంటుంది సగం మనకి. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన అనుభవంలో ఉంది. పుట్టినవాడు మరణిస్తాడనేటువంటి అనుభవం మనలో ఉంది, ఆ జ్ఞానం మనకుంది. కానీ మరణించిన వాడు పుడతాడనేటువంటిది ఎక్కడ మనకి నిరూపణ లేదు. అంటే ఒక తర్కానికి నిలబడింది, ఒక నిరూపణ లేనటువంటి అంశాన్ని ఒక వాస్తవ అంశానికి జోడించి చెప్పడం. అట్లాగే ఈ శరీరం అంతరించిపోతుంది, నువ్వు బాధపడుతున్నావు, ఇది అంతరించిపోయే శరీరం, ఇది శిథిలమైపోతుంది, దీనికి బాల్యము, కౌమార్యము, యవ్వనము, తర్వాత వృద్ధాప్యము వస్తాయి, తర్వాత దేహాంతర ప్రాప్తి ఉంటుంది. నువ్వు ఎట్లయితే చిరిగిపోయిన చొక్కాను వదిలిపెట్టి కొత్త చొక్కాను ధరిస్తావో ఆత్మ అట్లా కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని చెప్తాడు. ఇందులో కూడా సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. మనకు బాల్యం ఉంటుంది, మనకు యవ్వనం ఉంటుంది, మనకు వృద్ధాప్యము ఉంటుంది, తర్వాత మరణిస్తాం. కానీ ఈయనేం చెప్తాడు, దేహాంతర ప్రాప్తి కలుగుతుంది. అంటే ఈ దేహం నశించిపోయి ఈ దేహం నువ్వు చొక్కా మార్చినట్టు ఈ ఆత్మ నువ్వు చొక్కా మార్చినట్టు ఇంకొక దేహాన్ని ధరిస్తుంది. ఇదైనా ఎందుకు ధరించాలా? ఎందుకు ధరించాలంటే కర్మ సిద్ధాంతాన్ని దానికి జోడించినాడు. ఇంకొక శరీరం లేకపోతే కర్మ చేయదు ఈ జన్మలో. అంటే ఇప్పుడు శరీరం చేసేటువంటి ధర్మాన్ని ఆత్మకు ఒకవైపు ఏమో ఆత్మను ఇది అమ్ముతో తెగదు, గాలికి ఎగిరిపోదు, నీటికి తడవదు, ఎండకు ఎండదు, అగ్నికి మండదు అని ఏంటో మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ శరీరానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఈ ఆత్మ ఇంకొక శరీరాన్ని ఎందుకు ధరించాలా అంటే ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను బట్టి నీకు ఇంకొక శరీరం దొరుకుతుంది. ఆ శరీరంలో నువ్వు ఈ జన్మలో మంచి కర్మలు చేస్తే వచ్చే జన్మలో నీ శరీరం ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉన్నటువంటి శరీరంలోకి నీది పోతుంది, నీ ఆత్మ పోతుందని చెప్పడమే. అంటే ఇప్పుడు ఏం ధర్మం చేయాలా? నువ్వు రాజు కాబట్టి రాజధర్మం చెయ్యి, శూద్రుడు కాబట్టి శూద్రుడి ధర్మం చేస్తాడు, వైశ్యుడు కాబట్టి వైశ్య ధర్మం చేస్తాడు. దానికి మళ్ళా కర్మ సిద్ధాంతం జోడిస్తాడు. అంటే మతం ఎక్కడ ఉన్నా కానీ దోపిడీని సమర్థిస్తుంది. మతతత్వం అంటే అది ఎంత మానవీయ రూపంలో ఉన్నా ఉండని, అది ఎంత శాంతిని బోధించని, అది ఎంత మొత్తం ఈ వసుదైక కుటుంబం అని చెప్పని, ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని చెప్పని, అందరిని మేలు కాంచేటట్టు మాట్లాడని, కానీ అంతిమ సారంలో దోపిడీని వివక్షను సమర్థిస్తుంది. మనుశాస్త్రం ఏం చెప్పిందో గీత అదే తిప్పి చెప్పుతుంది. అంటే ధర్మశాస్త్రం కానీ గీత కానీ మతం ముసుగులో ఏదైనా మతం తత్వం ముసుగు వేసుకున్నా, ధర్మశాస్త్రం ముసుగు వేసుకున్నా, చట్టం ముసుగు వేసుకున్నా అది దోపిడీని, ఇన్ఈక్వాలిటీస్ని సమర్థిస్తుంది అనేటువంటిది మతంలో ఉండేటువంటి తత్వం. దీన్ని ఆ పద్ధతిలో అంతకుముందే చెప్పినాడు. అసలు దీన్ని పోగొట్టాలంటే ఏంటి అంటే ఏ భ్రమలైతే సృష్టించుందో ఆ పరిస్థితులను రద్దు చేయడమే. ఆ రద్దు చేసేదానికి మనం ప్రయత్నించడమే. వివక్ష ఎన్ని చోట్లైనా ఉంటుంది. భారతదేశంలో మహాభారతంలో ఒక కథ ఉంది వివక్షకు సంబంధించి. అంటే కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉంటారు. ఒక ఆమె పేరు వినత, విదిత అనుకుంటాం. మొత్తానికి వాళ్ళు ఏదో పని పాట లేక ఆకాశంలో విహారం చేస్తుంటే దూరంగా ఒక గుర్రం నిలబడుకొని ఉంటుంది. ఒక ఆమెమో సర్పాలకు తల్లి, ఒక ఆమెమో గరుత్మంతునికి తల్లి. నాకు పేర్లు సరిగా గుర్తులేవు, కానీ సారాంశం మీకు బోధపడుతుంది. వినుతా కద్రువ లేదు, తెల్లగా ఉందంటే సవితి కాబట్టి ఆమె నల్లగా ఉందంట. అది కానీ నల్లగా ఉందని చెప్పిన ఆమెకు మాత్రం అది తెల్లగా ఉందని తెలుసు. దిగులు పడతా కూర్చుంటుంది. తన సంతానం వస్తుంది, సర్పాలు ఏంటి అని.
ఇట్లా నేను మీ పెద్దమ్మనో చిన్నమ్మనో ఏదో ఒక అమ్మ ఇట్లా పందెం వేసుకున్నాను నేను, తెల్లగా ఉంది కానీ అది నల్లగా లేదు తెల్లగానే ఉంది అంటారు. నువ్వేం భయపడాకు, మేము ట్రిక్ చేస్తాంలే అని చెప్పేసి అంత దూరంగా ఉండగా పోయి ఒక పాము పోయి దాని తోక కడుచుకుంటుంది, అంతో నల్లగా ఉంది చూడండి. అంతకుముందు కండిషన్ ఏమి పందెం వేసుకొని ఉంటారు, ఎవరు ఓడిపోతే వాళ్ళు జీవితాంతం దాస్యం చేయాలని. అది పెద్ద సమస్య కాదు, ఆమె దాస్యం చేస్తుంది. గరుత్మంతుడు చూస్తాడు, ఏం నువ్వు వీళ్ళందరికీ నీకు సమాన హోదా ఉంది కదా, ఎందుకు వీళ్ళకి దాస్యం చేస్తున్నావు అంటే ఇట్లా పందెం కాసినా ఇట్లా అని. సరే ఈయన పోయి అడుగుతాడు, మా అమ్మకు దాస్య విముక్తి కావాలంటే ఏమని అంటే ఏం లేదు, మా పిల్లలకి అమృతం ఇచ్చి అని చెప్తారు. తన తల్లి దాస్య విముక్తి కోసం గరుత్మంతుడు ఏం చేస్తాడో అమృతం తీసుకురావడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మని ఒక మాట అంటాడు, చూడు ఎంత తీసుకొని వచ్చినారు. ఏమని అంటాడు, వాళ్ళ అమ్మతో ఏమని అడుగుతాడు, అమ్మ నేను ఏం తినాలి అని అడుగుతాడు. అంతవరకు వానికి తెలియదా వాడు ఏం తినాలనో, ఏదో ఒక తిని బతుకుతుంటాడు కదా, ఆ తినేదే తినచ్చు కదా, కానీ వాళ్ళ అమ్మని అడుగుతాడు ఏం తినాలని. నా సర్వభక్షణ చెయ్యి, ఒక్క బ్రాహ్మణుని మినహా అంటారు. అంటే ఏమన్నా తిన్ను, నాకు అభ్యంతరం లేదు, ఒక బ్రాహ్మణుని మాత్రం తినవద్దు అని చెప్తాను. ఏమ్మా నేను తింటే ఎట్లా గుర్తించాలా, బ్రాహ్మణుని పొరపాటును తిన్నా అనుకో ఎట్లా గుర్తించాలంటే, నాయన ఆయన మింగుడు పడడు, ఎప్పుడైతే నీ గొంతులోకి పోతాడో నీ గొంతు విషం తాగినటువంటి ఒక మంట పుడుతుంది నీ గొంతులో అంటారు. సరే ఆయన ఏదో దొరికిలేదంతా తినుకుంటా పోయి ఒక కొలనో చెరువో ఏదో ఉంటే అక్కడ వాళ్ళు నీళ్లు తాగాలని ప్రయత్నం చేస్తాడు. నీళ్లు తాగితే ఏమవుతుందంటే ఆ నీటిలో బ్రాహ్మణుడు ఒక నిషాద కన్య ఏ రూపంలో ఉంటారంటే మత్స్య రూపంలో ఉంటారు, చేపల రూపంలో ఉంటారు, క్రీడిస్తూ ఉంటారు, అంటే కలాపం చేసుకుంటుంటారు వాళ్ళు. అంటే మనుషుల రూపంలో వాళ్ళకి తృప్తి లేదు, ఎన్ని రూపాయలు ఉన్నా అన్ని రూపాయలకి పోయి వాళ్ళు సంభోగించాల్సిందే. అట్లా చేసుకునే క్రమంలో నీళ్లు తాగే క్రమంలో ఈ బ్రాహ్మణుడు అంటే చేప రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఆయన గొంతులోకి పోతానే విపరీతమైనటువంటి మంట పుడుతుంది. అయ్యో మా అమ్మ చెప్పింది కదా బ్రాహ్మణుడు కిందికి పోడు మంటలు వేస్తుంది కదా, నేను పొరపాటు చేసిన అని ఆయన్ను కిందికి వదిలిపెడతాడు. వదిలిపెట్టాక ఆయనే ఉంటాడు, ఇంకొకరు ఉండాలి లోపల అంటాడు. అంటే మా అమ్మ చెప్పిన లక్షణాలు ఏమి నాకు కనపడలేదు అంటాడు గరుత్మంతుడు. మీ అమ్మ చెప్పి ఉండకపోవచ్చు, ఆమెను నేను తాకినా ఆమె నన్ను తాకింది కాబట్టి ఆమె కూడా బ్రాహ్మణంతో వచ్చింది, నువ్వు మర్యాదగా ఆమెను కూడా వదులు అంటాడు. వదిలిపెడతాడు. అంటే ఇదేం చెప్తుంది, వివక్షే కదా. అంటే ఒకవైపు దోపిడీని, అంటే భారతదేశాన్ని సందర్భంగా తీసుకున్నప్పుడు ఏ పురాణమైనా ఏ ఇతిహాసమైనా ఇక్కడ ఉన్నటువంటి కుల వివక్షను కానీ బ్రాహ్మణ ఆధిక్యతను కానీ వర్ణ ధర్మాలను కానీ ప్రతిపాదన చేసుకుంటూనే పోతూ ఉంటుంది. అది ఏ రూపంలో ఉన్నా కానీ. రామాయణంలో అట్లాంటిదే శంభుకుని వృత్తాంతం మీకు అందరికీ తెలుసు. శంభుకుని వృత్తాంతం కూడా అటువంటిదే. శంభుకుడు ఏం పాపం చేసినాడని తపస్సు చేసుకుంటుంటాడు. తపస్సు చేసుకుంటుంటే ఒక అగ్రహారంలో ఉండేటువంటి బ్రాహ్మణుని పిల్లోడు చనిపోతాడు. చనిపోతే వాళ్ళు ఎందుకు చనిపోయినాడో, ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎందుకు చనిపోయినాడని ఆలోచన చేస్తే వాళ్ళ దృష్టికి దోచింది వర్ణ ధర్మాన్ని దాటి ఒక శూద్రుడు తపస్సు చేసుకుంటున్నాడని చెప్పేసి వాళ్ళకు తెలిసి వస్తుంది. తెలిసి వచ్చిన తర్వాత శంభుకుడే తెలిసి వచ్చిన తర్వాత అందరూ రాముని దగ్గరికి వెళ్తారు. అయ్యా నీ పరిపాలన రాముని ధర్మం ఏంది, రాజధర్మం ఏంది, అక్కడ కూడా వర్ణధర్మాన్ని స్థాపించడమే, వర్ణధర్మాన్ని కాపాడడమే రాజధర్మం భారతదేశంలో ప్రాచీన కాలంలో. రాముడు ఏమి ఆలోచన చేయడు, బ్రాహ్మణులు చెప్పినాడు నేను పాటించాలా కాబట్టి విల్లంబులు తీసుకొని పోయి తపస్సు చేసుకుంటున్నటువంటి, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నటువంటి ఎలాంటి హెచ్చరికలు లేకుండా తల నరికేస్తాడు. అంటే వర్ణధర్మాన్ని కాపాడమే కదా. రామాయణం చాలా గొప్పది, రాముడు ఉత్తమ పురుషుడు, మర్యాద రామన్న. ఏం మర్యాద కలబడి సచ్చింది ఈడ, ఏకపత్ని వ్రతుడులే, ఏకనారి వ్రతుడైనా అట్లే అదే అర్థం వస్తుందిలే. మనకు సంబంధం లే, ఉండని మంచిదే కదా, ఆ క్వాలిటీ ఉంటే ఉండుకొని మనమైనా ఉండడం మంచిదే కదా, మనకు అది సంబంధం లే. నువ్వు ఏం చేస్తున్నావు,
ఎవరిని ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు రావణుడు రాక్షసుడు పాట పాడినారు, రావణాసురుడు రాక్షసుడు ఎందుకైనాడు? అతను చేసినటువంటి తప్పేంది? పోనీ నీ రామాయణంలో ఉన్న వాల్మీకి రామాయణంలో ఉన్న రావణాసురుడు చేసిన తప్పేంటో ఏం చేసి చెప్పినావు? నువ్వు చెప్పేదంతా ఏంది? యజ్ఞయాగాదులను ఆటంకం కల్పిస్తున్నాడు. నీ యజ్ఞం అంటే ఏంది? పశువులను బలించడమే. మీ నాయన కూడా చేసినాడు అదే యాగం. ఆయనకు సంతానం లేకపోతే అశ్వమేధ యాగం చేసి తర్వాత పుత్రకామేష్టి యాగం చేస్తే ఆయన ఏదో పాయసం ఇస్తే ఆ పాయసాన్ని మింగి వీళ్ళు పుట్టినారు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి నీ జీవం పర్యావరణం దెబ్బతింటుంది. మీరు అడవిలో కాలబడి సచ్చి ఉండాలి, యజ్ఞాలు చేసుకుంటా, యాగాలు చేసుకుంటా, జంతువులన్నీ బలిస్తూ ఉంటే ఎట్లయితుందని మందలించినాడు, వీలైతే నివారించినాడు. తప్పేముంది అక్కడ? ఏమన్నా మీరన్నా చెప్పినారు? ఏం చెప్తారు? సీతను అపహరించినాడు. ఎందుకు అపహరించినాడు? శూర్పణఖ పోయింది, కోరిక కలిగింది. రాముని అందం చూసి, ఆ నల్ల మొహాన్ని చూసి ఈమెకు కోరిక కలిగింది, వ్యక్తం చేసింది. మందలించచ్చు, తప్పుమ్మా, నేను ఏకపత్ని వతుణ్ణి, నాకు వేరే వాళ్ళతో కుదరదు అని చెప్పి ఏదో పంపించచ్చు. ఏదో ముక్కు చెవులు కోసి ఎందుకు పంపించాలా? అంటే నీకు స్త్రీ పట్ల ఏం గౌరవం ఉన్నట్టు? రావణు కంటే రావణాసునికే ఎక్కువ గౌరవం ఉంది. రాముడు సీతను తగల్లా, రావణాసురుడు సీతను తగల్లా. ఈయన ముక్కు చెవులు కోసి పంపించినాడు. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఊరికేనే తెచ్చుకోవాలి. ఆయన అగ్నిలో దూకమంటాడు, నీ పాతివ్రత్యం రుజువు చేసుకో అంటాడు. అంటే ఎంత స్త్రీ వివక్షత, ఎంత అంటే మనుస్మృతిలో ఏం చెప్పినారో, స్త్రీకి స్వాతంత్రం లేదు, స్త్రీతో స్నేహితం చేరాదు, తోడేలు లాంటిది స్త్రీ, దాని బుద్ధి తోడేలు లాంటిది, విద్యకు అర్హురాలు కాదు. ఏది చెప్పినాడో అవే ఈ ఇతిహాసాలలో, గొప్ప ఇతిహాసాలు అంటే దానిలో స్త్రీ పట్ల వివక్ష చూపినారు. ఎవరైతే బ్రాహ్మణ ఆధిక్యతను ఆమోదించారో వాళ్ళందరినీ అసురులు అన్నారు, రకరకాల పేర్లు పెట్టినారు, రకరకాలుగా చిత్రించుకుంటూ వెళ్ళిపోయినారు. మతము అనేటువంటిది అల్టిమేట్గా నా పాయింట్ ఏంటంటే, మతం అనేటువంటిది ఏ రూపంలో ఉన్నా, అది తత్వశాస్త్ర రూపంలో ఉన్నా, మతం రూపంలో ఉన్నా, ఇతిహాస రూపంలో ఉన్నా, ధర్మం రూపంలో ఉన్నా, ఉన్నటువంటి వివక్షలను కొనసాగించాలనే ప్రయత్నం చేస్తుంది, లేదా దాన్ని పునాదులను గట్టి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతకు మించి అది ఏం చేయదు. అది చెప్పేటువంటి అవన్నీ మాటలు కూడా ఊరికి తిప్పి చెప్పేటువంటివేనండి. వీళ్ళ తత్వం అంతా ఎట్టుంటుందంటే, అదే నిజాన్ని దాచిపెట్టి ఒక అబద్ధాన్ని చెప్పడం, లేదా నిజాన్ని చెప్పి ఒక అబద్ధం చెప్పడం. అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా, ఈ పాడుపొట్ట ఒక అన్నమే మేలురా అంటాడు. దీన్ని కూడా తత్వం అంటారు. అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా. అన్నం తింటే మన ఆకలి తీరుతుంది, సున్నం తింటే ఏమవుతుంది? కడుపులో ఉండే పేగులన్నీ కాలిపోతాయి, తినడానికి ప్రయత్నం చేయడు. మళ్ళీ ఏమంటాడు? పోనీ దాంతోనే ఊరుకున్నాడా, అన్నమే మేలురా అంటాడు, మళ్ళీ దీన్ని పాడుపొట్ట అంటాడు. అంటే ఇట్లా ముసుగులు, రకరకాల ముసుగులు వేసుకొని దోపిడీని సమర్థిస్తుంది. మార్క్స్ అందుకే మతాన్ని ఆ రూపంలో చూసినాడు, చారిత్రక భౌతికవాద దృష్టి చూసినాడు. అంటే దాని అర్థం ఏంటి? ఉత్పత్తి వ్యవస్థ ఏదైతే ఉందో, ఉత్పత్తి వ్యవస్థకు అనుకూలమైనటువంటి ఒక సూపర్ స్ట్రక్చర్, ఉపరితల భావజాలం ఏర్పడుతుంది, అనుగుణ్యమైనటువంటి భావజాలం ఏర్పడుతుంది. దాన్నే మనము హిస్టారికల్ మెటీరియలిజంలో బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ అంటే పునాది, ఉపరితలం. పునాది అంటే ఉత్పత్తి. మానవుడు ప్రాథమికంగా కావాల్సినటువంటిది ఏంటి? ఆహారం కావాలి, గుడ్డలు కావాలి, కొంత ఇది కావాలి. కాలం గడిచే కొద్ది అవసరాలు పెరుగుతాయి కాబట్టి ఆ అవసరాలను తీర్చుకునేటువంటికి దానికి ఒక ఉత్పత్తి చేయాలి. ఆ ఉత్పత్తి ఏ విధానంగా జరుగుతుంది? ఆ ఉత్పత్తి వ్యవస్థలో అదనపు విలువను పరాన్న బుక్కుల చేతిలో కానీ, లేకపోతే శ్రమ చేయకుండా ఉండేటువంటి వాళ్ళ చేతుల్లో కానీ అందవేసేటువంటి ఒక ఏర్పాటు ఉండాలా. అట్లాంటి ఏర్పాటే మన దేశంలో
వర్ణ వ్యవస్థ అనేటువంటిది అట్లాంటి ఒక ఏర్పాటు. ఈ ఓకే అంటే మార్క్స్ పాయింట్ ఏంటంటే ఉత్పత్తి వ్యవస్థకు కంట్రోల్ చేసేలే మేడం. ఉత్పత్తి వ్యవస్థకు అనుగుణ్యమైనటువంటిది ఉంటా అంటే ఉత్పత్తి వ్యవస్థలో మార్పు వస్తే ఉపరితల భావజాలంలో కూడా అంటే మతంలో కావచ్చు, ఇతరత్ర అంశాలలో కావచ్చు, భావజాలంలో కూడా మార్పు వస్తుంది అనేటువంటిది మార్క్స్ అభిప్రాయము. మా అభిప్రాయం కూడా అదే. ఒక్క ఉదాహరణ చెప్పి చెప్తాను నేను. రాచరికంలో భూస్వామ్య సమాజంలో ఈనాడున్నటువంటి స్టేట్ లేదు. ఈరోజు ఉన్నటువంటి పౌరులకు పెట్టుబడిదారి సమాజం వేరు, భూస్వామ్య సమాజం వేరు, ఆ ఉత్పత్తి విధానం వేరు, ఈ ఉత్పత్తి విధానం వేరు. ఈ ఉత్పత్తి విధానంలో పరిమితమైన కానీ మనకి పౌరులకు కొన్ని హక్కులు, ఇక్కడ రాజ్యాంగము, చట్టసభలు, ఇతరత్ర జ్యుడిషియరీ ఇవన్నీ ఉండేటువంటివి. కానీ భూస్వామ్య సమాజానికి అనుగుణంగా ఉన్నటువంటి రాచరికంలో రాజే శాసనము, రాజే దండిస్తాడు, రాజే చట్టం చేస్తాడు, రాజే అమలు చేస్తాడు. అక్కడేమో భూమికి బందికి, ఇక్కడ చట్టం చేయడానికి చట్టసభలు ఉన్నాయి. పౌరులకు హక్కులు అంటే పరిమితంగా కంపారిటివ్గా చూసినప్పుడు ఫ్యూడల్ వ్యవస్థ లేని కొన్ని వసతులు ఉత్పత్తి విధానంలో మార్పు వచ్చినాయి కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థలో అంతకంటే కొన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు, అవసరాలు తీర్చుకునేటువంటి సాధనాలు, కొన్ని హక్కులు లభించినాయి. అంటే ఉత్పత్తి వ్యవస్థలో మార్పు వస్తే ఉపరితల భావజాలంలో కూడా మార్పు వస్తుంది. దీన్ని పునాదిగా చూసుకొని మనం అర్థం చేసుకున్నప్పుడు ధర్మశాస్త్రాలైనా, తత్వశాస్త్రమైనా, ఇంకొక శాస్త్రమైనా ఏదైనా కానీ మనము అవగాహన చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ గారికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.